వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, 7th క్లాస్ సైన్స్ 4th లెసన్ చలనం కాలం తెలంగాణ డిఎస్సికి సంబంధించి న్యూ సిలబస్, న్యూ టెక్స్ట్ బుక్. ఈ వీడియో చూస్తే మీరు లెసన్ చదివినా చదవకపోయినా సరిపోతుంది. ఒకసారి చూడండి, లెసన్ చెప్పేది విని తర్వాత చదవండి, మీకే అర్థమైపోతుంది మొత్తం. ఒక వస్తువు తన పరిసరాన్ని బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకుంటే ఆ వస్తువు ఎలా ఉన్నట్లు? ఆ వస్తువు అనేది చలనంలో ఉన్నట్టు. ఏంటి? వస్తువు తన పరిసరాన్ని బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకుంటే ఆ వస్తువు చలనంలో ఉన్నట్టు. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి ఎలా ఉంటుంది? సాపేక్షంగా ఉంటుంది. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. ఉయ్యాలలోని బాలిక పీటను బట్టి ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఏంది? ఉయ్యాలలోని బాలిక పీటను బట్టి ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఉయ్యాలలోని బాలిక తోటను బట్టి ఎలా ఉంది? చలనంలో ఉంది. సైకిల్ మీది బాలిక రోడ్డును బట్టి ఎలా ఉంది? సైకిల్ మీద ఉన్న బాలిక రోడ్డును బట్టి ఎలా ఉంది? చలనంలో ఉంది. అదే సైకిల్ మీది బాలిక సైకిల్ని బట్టి ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది ఏ చలనంలో ఉన్నదని చెప్పవచ్చు? క్రమచలనంలో ఉన్నదని చెప్పవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది ఏ చలనంలో ఉందని చెప్పవచ్చు? క్రమరహిత చలనాలు. ఏంటి? ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉన్నట్టు. అదే ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉన్నట్టు. క్రమచలనానికి ఉదాహరణ గోడ గడియారంలోని ముళ్ళు. క్రమరహిత చలనానికి ఉదాహరణ సీతాకోకచిలుక. జన సమర్థం గల ప్రదేశంలో సైకిల్ తొక్కుతున్న బాలుని యొక్క చలనం ఏంటిది? క్రమరహిత చలనము. సమవేగంతో చలిస్తున్న కారు చలనం ఏం చలనము? సమచలనము. ఈగ చలనము క్రమరహిత చలనము. అదే భూభ్రమణం అనేది క్రమచలనము. ఎగురుతున్న గాలిపటం ఏ చలనము? క్రమచలనము. వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు 3 రకాలు. అవి: ఒకటి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. చలనంలో ఉన్న చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదిలితే అది ఏ చలనంలో ఉన్నట్టు? స్థానాంతర చలనంలో ఉన్నట్టు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏ చలనం అంటారు? సరళ రేఖీయ చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు? వక్రరేఖీయ మార్గం అంటారు. గడియారంలోని సెకండ్ల ముళ్ళు ఏది? వక్రరేఖీయ మార్గంలో వక్రరేఖీయ చలనంలో ఉంటుంది. పట్టాల మీద రైలు చలనం సరళ రేఖీయ చలనం. టేప్ రికార్డులోని టేపు వక్రరేఖీయ చలనం. కారులోని స్పీడోమీటర్ ముళ్ళు వక్రరేఖీయ చలనం. కొండ మీద ప్రయాణిస్తున్న బస్సు వక్రరేఖీయ చలనం. క్యారం బోర్డు మీద బిళ్ళల చలనం ఎలా ఉంటుంది? సరళ రేఖీయ చలనంలో ఉంటుంది. చెట్టు మీద నుండి పడుతున్న మామిడికాయ ఏ చలనము? సరళ రేఖీయ చలనము. భ్రమణ చలనానికి ఉదాహరణ ఏంటిది? బొంగరం, ఫ్యాన్, జైంట్ వీల్, గ్లోబు. ఇది భ్రమణ చలనానికి ఉదాహరణ. బల్ల మీద దొర్లే బంతి ఏ చలనంలో ఉంటుంది? స్థానాంతర చలనం, భ్రమణ చలనంలో ఉంటుంది. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన లేదా అక్షం చుట్టూ కదులుతూ ఉంటే ఆ చలనాన్ని ఏమంటారు? భ్రమణ చలనం అంటారు. ఏంటి భ్రమణ చలనం అంటే? చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒకే స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతూ ఉంటే ఏమంటారు? ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. భ్రమణ చలనానికి ఉదాహరణ ఏంటి? సీలింగ్ ఫ్యాన్ రెక్కల చలనం అనేది భ్రమణ చలనం. విల్లు నుండి వదిలిన బాణం ఏ చలనం? స్థానాంతర చలనం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది భ్రమణ చలనము ప్లస్ స్థానాంతర చలనము. సైకిల్ చక్రాల్లో చలనం ఎలా ఉంటుంది? భ్రమణ చలనంగా స్థానాంతర చలనంగా ఉంటుంది.
చెక్కకు రంధ్రం చేసే డ్రిల్లర్లోని మేకు చలనం ఏ విధంగా ఉంటుంది? భ్రమణ చలనం, స్థానాంతర చలనంగా ఉంటుంది. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు పైకి కిందికి జరిగే చలనాలను ఏమంటారు? డోలన చలనం అంటారు. ఏంటి? ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనక్కి పైకి కిందికి జరిగే చలనాన్ని ఏమంటారు? డోలన చలనం అంటారు. డోలన చలనానికి ఉదాహరణ ఏంటివి? లోలకం, ఉయ్యాల, కుట్టు మిషన్లోని సూది, మీటిన వీణ, మోగుతున్న గంట, టైప్ రైటర్లోని కీస్. చూడండి, ప్రస్తుతం అరుదుగా కనిపిస్తున్న గడియారం ఏది? లోలక గడియారం. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే తొలి పరికరాలు ఏవి? ఫస్ట్లో ఇసుక గడియారము, నీటి గడియారము, సన్ డయల్. కాలానికి మూల ప్రమాణం ఏది? సెకను. కాలం యొక్క ప్రమాణాలు చూద్దామా మరి. 60 సెకండ్లు అంటే 1 నిమిషం. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 1 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 1 రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 1 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 1 దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. 10 దశాబ్దాలు అంటే 1 శతాబ్దం. 10 శతాబ్దాలు అంటే 1 సహస్రాబ్దం అంటే మిలీనియం. చూడండి కాలం యొక్క ప్రమాణాలు. వాహన వేగాన్ని కొలిచే సాధనం ఏంటిది? వాహన వేగాన్ని కొలిచే సాధనం స్పీడోమీటరు. ఒక వాహనం ప్రయాణించిన మొత్తం దూరానికి కిలోమీటర్లలో ఏది తెలుపుతుంది? ఓడోమీటరు. సగటు వేగం ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం అన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఎంత వేగంతో వెళ్తుంది, అది తను నిర్దిష్టమైన ప్రయాణానికి దూరానికి చేరుకోవడానికి ఎంత కాలం పడుతుంది, అది ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎంత కాలం పడుతుంది, ఎంత వేగంతో వెళుతుంది. చూడండి ఇప్పుడు వేగానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు ఏంటివి? మీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్ పర్ గంట. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 1 గంటకు 1 కిలోమీటర్ ప్రయాణిస్తే 18 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఏమన్నారు? 1 గంటకు 1 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. అయినప్పుడు 18 సెకండ్లలో, ఈడ కిలోమీటర్లలో ఇచ్చారు, గంటలలో ఇచ్చారు, మళ్ళీ సెకండ్లలో అడిగారు. అప్పుడు మనం 1 గంటను ఏం చేయాలి? మీటర్లలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుందాము? ఈడ చూద్దాం మరి. 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1 గంటకి ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. ఎలాగా? 1 సెకండ్కి ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. అదే 60 నిమిషాలకు 3600 సెకండ్లు. అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం ఎంత దూరం ప్రయాణించినట్లు అన్నాడు. ఇప్పుడు మనకేం తెలుసు? దూరం తెలుసు. ఎంత? 1000. వేగం ఎంత? కాలం తెలుసా? తెలుసు. అప్పుడు దూరం కనుక ఎంత వేగంతో వెళ్తుంది అనేది తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఈ 2 zeros 2 zeros, 2 5s 2 1s 2 8s. అప్పుడు 5/18, 5 meters by 18 seconds. అప్పుడు మనకు ఎంత దూరం ప్రయాణించినట్లు? ఇది 18 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణించినట్లు? 5 మీటర్లు ప్రయాణించినట్లు. 40 నిమిషాలలో 60 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ వాహన వేగం ఎంత కనుక్కోండి అన్నాడు. వాహనం యొక్క వేగం కనుక్కోమన్నాడు. దూరం ఇచ్చాడు ఎంత? 60 కిలోమీటర్లు. వేగం ఇచ్చాడు. ఎన్ని నిమిషాల్లో 60 కిలోమీటర్లు పోతుంది? 40 నిమిషాల్లో పోతుంది. అయితే దాని యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం ఎంత ఇచ్చాడు? 60 కిలోమీటర్లు ఇచ్చాడు కదా. కాలం ఎంత ఇచ్చాడు? 40 నిమిషాలు ఇచ్చాడు. 1 గంటకు ఎన్ని నిమిషాలు? 1 గంటకు 60 నిమిషాలు. అప్పుడు 40 డివైడెడ్ బై 60 నిమిషాలు ఈక్వల్ టు 2/3. ఇప్పుడు కాలం ఇది కాలం ఎంత? 2/3. ఇప్పుడు 60 డివైడెడ్ బై 2/3 అన్నప్పుడు మనము ఎలా వేసుకోవచ్చు? 60 ఇంటూ 3/2 వేసుకోవచ్చు. ఇప్పుడు 2 1s 2 3s 3 3s 9, 90 కిలోమీటర్ పర్ గంట. 1 గంటకు ఇది 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.